వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశవ్యాప్తంగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రజలు ఎదురు చూస్తున్నారనే కంటే రాజకీయ నాయకులు చాలా సుదీర్ఘంగా నిరీక్షిస్తున్నారని చెప్పాల్సి వస్తుంది. అటువంటి రాజకీయ నాయకులకు ముఖ్యంగా డీలిమిటేషన్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి రాజకీయ నాయకులకు పెద్ద ఎత్తున నిరాశ ఎదురవుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కాస్త 225కు పెరగవచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలు 153కు పెరుగుతాయి. సో అంతే మరింత మంది, దాదాపు ఏపీలో అయితే మరో 50 మందికి, తెలంగాణలో అయితే మరో 40 మందికి ఎమ్మెల్యే స్థానాలు దక్కుతాయి. సో పార్టీల పరంగా, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు అందుకే డీలిమిటేషన్ అనేటప్పటికీ చాలా ఆసక్తి చూపిస్తుంటాయి. మరింత మంది రాజకీయ నాయకులకు ఒక ఉద్యోగం దొరికినట్టు అవుతుంది. సో అందుకే రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తుంటారు ప్రజల కంటే. సో అయితే ఈ క్రమంలో ఇప్పుడు వాస్తవానికి 2029లో డీలిమిటేషన్ ఖచ్చితంగా ఉంటుందని చాలా అంచనా వేశారు. దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో ముఖ్యంగా దీనికి దాదాపుగా చెక్ పడినట్లే అని చెప్పాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ అనేది ఎప్పుడు జనగణనతో లింక్ అయి ఉంటుంది. జనగణన పూర్తయిన తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 2001లో 84వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి వరకు ఉన్నటువంటి అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు దీనిని కన్ఫైన్ చేశారు. అంటే 2 ఫ్రీ చేశారని చెప్పొచ్చు. 2026 తర్వాత ఏదైతే ఎన్నికల డీలిమిటేషన్ ఉంటుందో, 2026 తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టే జనగణన ఉంటుందో, ఆ జనగణన ఆధారంగానే నెక్స్ట్ డీలిమిటేషన్ ఉండాలనేది 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు జనగణన పూర్తి అయితేనే డీలిమిటేషన్ ప్రక్రియ మొదలవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా జనగణన ప్రక్రియ 2026 ఏప్రిల్ నుంచి మొదలవుతుందని చెప్పి ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే 11,718 కోట్లు కేటాయించింది ఖర్చుకు. అది ఈ ప్రక్రియ వెంటనే ఇవాళ మొదలుపెట్టి 1-2 నెలల్లో పూర్తయ్యే అంశం కాదు. దీనికి కనీసం 1.5 సమయం పడుతుంది. అంటే 2026 ఏప్రిల్లో మొదలయ్యే జనగణన పూర్తయ్యేసరికి 2027 జూన్ కావచ్చని అంచనా. ఆ తర్వాత దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వెలువడడానికి, అభ్యంతరాలు స్వీకరించడానికి 1 నెల పడుతుంది. 1 నెల సమయం తీసుకుంటారు. ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇదంతా ముగిసేటప్పటికి 2028 జూలై లేదా ఆగస్టు కావచ్చు. ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం మొదలు పెడితే దీనికి మరో 1.5 సమయం పట్టవచ్చు. అంటే 2029 ఎన్నికలు కాస్త అప్పటికి అయిపోతాయి. అంటే 2029కి ఏదైతే డీలిమిటేషన్ ఉంటుందో మరిన్ని ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతాయో, ఎంపీ స్థానాలు పెరుగుతాయని చెప్పి రాజకీయ నాయకులు, అన్ని పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. వీరి ఆశలకు ఇప్పుడు కళ్ళెం పడినట్లయింది. అదే సమయంలో 2014 ఏపీ పునర్విభజన చట్టంలో ఒక సెక్షన్ 26 క్లాజ్ నెంబర్ 1లో ఒక అంశం స్పష్టంగా ఉంది. అది ఏపీలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్ని 225కు, తెలంగాణలో ఉన్నటువంటి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్ని 153కు పెంచుకోవచ్చు అనేది ఒక క్లాజ్ ఉంది. దీనికి జనగణనకు సంబంధం లేదని చెప్పి ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాజకీయ పార్టీలు వాదిస్తూ వస్తున్నటువంటి విషయం. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది కేవలం జనగణన ఆధారంగా కాదు, ప్రజల సౌకర్యం, ప్రజల సౌలభ్యం, భౌగోళిక సమస్యలు, ఇతరత్ర అంశాల ఆధారంగా మాత్రమే దీన్ని చేపట్టాల్సి ఉంటుంది. కేవలం జనగణనతో దీనిని లింక్ పెట్టకూడదు అనేది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వాదిస్తూ వస్తున్నటువంటి అంశం. అయితే దీన్ని అందుకే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. 2029లో ఖచ్చితంగా డీలిమిటేషన్ ఉండాలి. ఏపీ పునర్విభజన చట్టం 2014లో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సెక్షన్ 26 క్లాజ్ నెంబర్ 1 చెబుతోందని చెప్పిన పరిస్థితి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విజ్ఞప్తులని పక్కన పెట్టి జనగణనకు ఓకే చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026 ఏప్రిల్లో జనగణన మొదలవుతుంది. పూర్తయ్యే వరకు 2028 జూన్ కావచ్చు. ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ చేపడదామంటే దానికి మరో 1.5 సమయం పడుతుంది. అప్పటికి కాస్త 2029 ఏప్రిల్ మేలో జరగాల్సినటువంటి ఎన్నికల ప్రహసనం కాస్త ముగిసిపోతుంది. సో 2029 వరకు, ఇక 2029లో ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఇప్పుడు అమలయ్యే పరిస్థితి లేదు.
ఖచ్చితంగా డీలిమిటేషన్, తదుపరి డీలిమిటేషన్ అనేది ఇక 2034లోనే ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించే పెద్ద ఎత్తున దీనిపై ఇప్పుడు ప్రతివాదనలు, ఒక చర్చ బలంగా నడుస్తుంది. ఎందుకంటే గతంలోనే వాస్తవానికి 2019 ఎన్నికల నాటికే డీలిమిటేషన్ అనేది జరగాల్సి ఉంది. 2014 ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల ప్రకారం అని చెప్పి అన్నారు. ఆ తర్వాత జనగణన ఉంటుంది కదా, జనగణన తర్వాత దీన్ని చేపడతామని చెప్పి వాయిదా వేసిన పరిస్థితి. వాస్తవానికి జనగణన అనేది, సెన్సస్ లెక్కలు అనేది 2020లో చేపట్టాల్సి ఉంది. కానీ 2020లో కరోనా కారణంగా 2020 వరకు అదే పరిస్థితి ఉండడంతో ఇది కాస్త వాయిదా పడింది. ఆ తర్వాత సాధారణ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ 2024ని సాకుగా చూపించి మరోసారి వాయిదా పడిన పరిస్థితి. ఎట్టకేలకు ఇప్పుడు 2026 అంటే వచ్చే ఏడాది ఏప్రిల్లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కానుంది. సో ఈ క్రమంలో ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత డీలిమిటేషన్ చేపడదామంటే సమయం సరిపోనందున 2029 ఏదైతే రాజకీయ నాయకులు ఆశలు పెట్టుకున్నారో 2029 వరకు అయితే ఖచ్చితంగా డీలిమిటేషన్ అనేది లేదు. ఇక 2034లోనే ఏపీ, తెలంగాణ మొత్తం దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఆశలు వదులుకోవాల్సిందే అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట.